ఇప్పుడు చాలామంది మంగు మచ్చలతో కూడా బాధపడుతూ ఉంటారు. రకరకాల మెడిసిన్స్ తీసుకుంటూ కొన్ని కొన్ని హోమ్ రెమెడీస్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసినవి. సో, అలా కాకుండా దీనికి ఉపశమనం ఇచ్చేటట్టు ఏదైనా ఒక రెమెడీ ఉందంటారా? బంగాళదుంపమ్మా. దీన్ని ఆలుగడ్డలు, ఉర్లగడ్డలు, పొటాటో రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ దుంప గుజ్జు కాస్త తీసుకొని అందులో అంటే ఉడకబెట్టిందా? లేకపోతే పచ్చిదేనా? పచ్చిదమ్మా. బంగాళదుంప పచ్చిది తీసుకొని అందులో తగినన్ని పాలు పోయాలమ్మా. కాచిన పాలు గానీ, కాచకుండా ఉండేటువంటి పాలు గానీ ఏ పాలైనా పోయొచ్చు. అతి తక్కువ జస్ట్ 2 ఆర్ 3 డ్రాప్స్ నిమ్మరసం ఏసేయాలి. సో, బంగాళదుంప గుజ్జు, తగినన్ని పాలు, అతి తక్కువ ప్రమాణంలో 2, 3 చుక్కల నిమ్మకాయ రసం అవసరాన్ని బట్టి ఏసేసి బాగా కలపడం వల్ల మంచి క్రీమ్ లాగా, ఆయింట్‌మెంట్ లాగా తయారైపోతుందమ్మా. ఆ యొక్క పదార్థాన్ని, ఆ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటేమ్మా, మొట్టమొదటగా వేలుతో ఈ మంగుమచ్చల భాగంలో సున్నితంగా రబ్ చేయాలమ్మా. హీట్ ప్రొడ్యూస్ అయితుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని అక్కడ పట్టించేసేసి కొద్దిసేపు అలా రుద్దేసేసి, మళ్ళా అదే ఔషధాన్ని మళ్ళా అప్లై చేసేసి, ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట, మాక్సిమం ఒక గంట సేపు ఆగిన తర్వాత కడిగేస్తుండాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్‌గా చేయడం వల్ల ఆ మంగుమచ్చల భాగంలో ఉన్నటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం క్రమక్రమంగా తగ్గిపోయి చర్మం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందమ్మా.